హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ సిరీస్లో భాగంగా అర్థమెటిక్ సెక్షన్ రేషియో అండ్ ప్రపోర్షన్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్: ద రేషియో బిట్వీన్ ఒరిజినల్ ప్రైస్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ మూవీ టికెట్ ఈస్ 10:30. అంటే టికెట్ అసలు ధరకి పెరిగిన ధరకి నిష్పత్తి ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 10:13 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఆఫ్ ద సినిమా హాల్? టికెట్ రేట్ పెరిగితే రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా, ఎంత పెరుగుతుందో అని అడిగారు. ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద మూవీ టికెట్ ఎంత? 250. ఒరిజినల్ ప్రైస్ అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఎంత? 250. ఇది ఒరిజినల్ ప్రైస్. అదే న్యూ ప్రైస్ అంటే, లేదంటే ఇంక్రీజ్డ్ ప్రైస్ అంటే 13 పార్ట్స్. 10కి 250కి రిలేషన్ 25 కదా, రిలేషన్ 25. 13 into 25, 25 3s 75, అంటే 325 రూపీస్. అంటే ఒరిజినల్గా మనం 250 రూపీస్కి మూవీ చూడొచ్చు. ఇప్పుడు టికెట్ ఎంత? 325. అంటే ఒక టికెట్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకు? 75 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఒక టికెట్ మీద రెవెన్యూ ఎంత పెరుగుతుంది? 75 రూపీస్. టోటల్ ఎన్ని టికెట్స్ అని ఇచ్చారు? 3600. ఒక టికెట్ మీద మనకు 75 రూపీస్ రెవెన్యూ వస్తుంది ఎక్స్ట్రాగా. మొత్తం ఎన్ని టికెట్స్? 3600. మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 75 into 36. 6 5s 30, 6 7s 42, 450, 5 3s 15, 7 3s 21, 22, 10, 7. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? 2,70,000 అయితే వస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: ఫోర్స్ యాక్టింగ్ ఆన్ an ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. ఇక్కడ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని ఇచ్చాడు. ఈ ఫోర్స్ ఆఫ్ 10 Newton ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ an ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 2 kg. 2 kg మాస్ ఉండే ఆబ్జెక్ట్ కదిలిచ్చేదానికి ఎంత ఫోర్స్ కావాలా? 10 Newtons. అదే 5 kg మాస్ ఉండే బాడీని కదిలించాలంటే ఎంత ఫోర్స్ కావాలి అని అడిగారు. ఇక్కడ F/m అంటే కాన్స్టెంట్ కదా, కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది? F1/m1 ఈజ్ ఈక్వల్ టు F2/m2. F అంటే ఫోర్స్, m అంటే మాస్. ఫస్ట్ ఫోర్స్ ఎంత? 10 Newton. మాస్ 2 kg. నెక్స్ట్ ఫోర్స్ ఎంత ఇచ్చారు? తెలియదు, కనుక్కోవాలి. నెక్స్ట్ మాస్ 5 kg అని ఇచ్చారు. మాస్ వచ్చేసి 5 kg. 2 5s అంటే ఫోర్స్ ఎంత కావాలి ఇప్పుడు? 5 into 5 25 Newtons. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: టూ నెంబర్స్ m and n such that సమ్ అంటే యాడ్ చేయాలా? 4% ఆఫ్ m ప్లస్ 6% ఆఫ్ n అంటే ప్లస్ అని ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ 7% ఆఫ్ m అండ్ 14% ఆఫ్ n. నెక్స్ట్ అన్నిట్లో పర్సంటేజ్ ఉంది, క్యాన్సల్ చేసేయండి. 2 into 4 8m ప్లస్ 2 into 6 12n ఈజ్ ఈక్వల్ టు 7m ప్లస్ 14n. 8లో 7 పోతే 1. 14లో 12 పోతే ఎంత? 2n. నెక్స్ట్ ఎంకి ఎన్కి రేషియో ఎంత? 2:1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒక ప్రయోగంలో సూచిక విలువలు ఈ విధంగా వచ్చాయి: 1.35, 1.29, 1.32, 1.36. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే ఏం చేయాలి? మనం యాడ్ చేసి బై 4 చేయాలి. ఎందుకంటే 4 నెంబర్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసి బై 4 చేస్తే అయిపోతుంది. 14, 16, 22, 5, 8, 11, 13, 3, 5, 5.32 బై 4 కదా. 4 1s 4, 4 3s 12, 4 3s. ఆన్సర్ 1.33.
నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఆర్ సెక్షన్స్ ఆఫ్ క్లాస్ ఎక్స్. ఇక్కడ 10th క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి ఏబిసి. ఏకి బికి రేషియో ఎంత? 9:4. ఏకి సికి రేషియో 3:2. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏ 9 ఉంది, ఇక్కడ కూడా 9 అయితే ఉండాలి. ఇక్కడ 3 ఉంది, 9 రావాలి కాబట్టి 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది? 3. అంటే A:B వచ్చి 9:4, A:C ఎంత? 9:6. ఫైనల్గా ఏమని రాయొచ్చు? A:B:C. ఏ అంటే 9 పార్ట్స్, బి అంటే 4 పార్ట్స్, సి అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. ఆన్సర్ ఎంత? వాడేం కనుక్కోమన్నాడు? A:B:C. ఆన్సర్ ఎంత వచ్చింది? 9:4:6 వచ్చింది. కానీ ఇక్కడ ఆప్షన్స్లో లేదు కదా. 9 లేదంటే 9 మల్టిపుల్స్ ఉంటాయి. 27 ఉందా అంటే 3తో మల్టిప్లై చేయండి. 9 × 3 27, 4 × 3 12, 6 × 3 18. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ దట్ x is థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 20 and y, తృతీయ అనుపాతం అని ఇచ్చాడు. ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఎలా కనుక్కుంటామంటే b²/a. థర్డ్ ప్రపోర్షన్ అంటే x, ఫార్ములా వచ్చి b²/a. b అంటే y కదా, y²/a అంటే ఎంత? 20. నెక్స్ట్ x = y²/20 అవుతుంది. y ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్. y వచ్చి మొదటి 3 ప్రధాన సంఖ్యలు అన్నారా. స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్ ఇవే కదా, ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్. y వాల్యూ 10. సబ్స్టిట్యూట్ చేయండి. y² అంటే 10 × 10, 10 2s. ఆన్సర్ ఎంత వస్తుంది? 5. x వాల్యూ అయితే 5 వస్తుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి ABCD. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే D. Dకి ఫార్ములా BC/A. D అంటే ఎంత? 81. B అంటే A, C అంటే 16A. A వాల్యూ ఎంత? 4. 4 4s. ఫైనల్గా ఏమొస్తుంది? A² = 81/4. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? A². 4 20s 80, 4 2s 8, 4 5s. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 18 and 30. థర్డ్ ప్రపోర్షన్ అంటే C, ఫార్ములా వచ్చి b²/a. తృతీయ అనుపాతానికి ఫార్ములా ఇది. B వాల్యూ ఎంత? 30. 30 × 30/a వాల్యూ ఎంత? 18. 6 5s 6 3s, 3 10s. ఆన్సర్ ఎంత వస్తుంది? 50. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఆదాయము వ్యయము నిష్పత్తి ఇచ్చారు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత? 6:5. ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 40%. ఇన్కమ్ ఎంత పెరిగింది? 40% పెరిగింది. ఎనీ నెంబర్ 100%. 40% పెరిగితే 140%. 100 + 40 140. అంటే 140% ఇన్కమ్ని 6x అనుకుందాం, ఎక్స్పెండిచర్ని 5x అనుకుందాం. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 20%. ఎక్స్పెండిచర్ ఎంత తగ్గింది? 20%. ఎనీ నెంబర్ 100%. 20% తగ్గితే 100లో 20 ఎంత? 80. 80% ఆఫ్ 5x. స్టార్టింగ్ ఇన్కమ్ అంటే 6x, ఫైనల్ ఇన్కమ్ అంటే ఇది 140% ఆఫ్ 6x. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఇనిషియల్ ఎక్స్పెండిచర్ అంటే 5x. 5x ఎంతని ఇచ్చారు? 4,50,000. ఎక్స్ వాల్యూ ఎంత? 5 9s 45, 90,000. సేవింగ్స్ అడిగారు. వాడు ఏమడిగారు? ఫైనల్ సేవింగ్స్ అడిగారు. సేవింగ్స్ అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ని తీసేయాలా. ఫైనల్ అంటే ఇదే కదా,
ఇది ఇనిషియల్ ఎక్స్పెండిచర్, ఇనిషియల్ ఇన్కమ్, ఇది ఫైనల్ ఇన్కమ్, ఫైనల్ ఎక్స్పెండిచర్. ఫైనల్ సేవింగ్స్ కావాలంటే ఇన్కమ్ లోంచి ఎక్స్పెండిచర్ ని తీసేయాలి. తీసేద్దాం. 140 into 6 840% x, 80 into 5 400% x. సపరేట్ చేస్తే 440% ఆఫ్ x అయితే కనుక్కోవాలి. 440% ఆఫ్ x వాల్యూ ఎంత? 90,000. పర్సంటేజ్ అంటే 1/100 కదా, 2 zeros క్యాన్సల్ అయిపోతాయి. జస్ట్ మల్టిప్లై చేయండి. 4 9s 36 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3,96,000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. చతుర్థ అనుపాతం. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి. డికి ఫార్ములా ఏమి? BC/A. బి అంటే 9.6, సి అంటే 75, ఏ అంటే 2.5. 25 1s 25 3s. ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఉంది, క్యాన్సల్ అయిపోతుంది. 96 into 3 27,288. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ABCD 4 నెంబర్స్ ఉంటే ఫోర్త్ ప్రపోర్షన్ కదా. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా BC/A. ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చి 324 అని ఇచ్చాడు. డి 324. ఇంకా సబ్స్టిట్యూట్ చేసేయండి. బి అంటే ఎంత? ఏ. సి అంటే 9A. ఏ అంటే ఎంత ఇచ్చాడు? 16. 324. నెక్స్ట్. ఏ ఇంటూ ఏ స్క్వేరా? 324 అంటే 18 స్క్వేరా? 16 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 16. 16 అంటే 4 స్క్వేరా? నెక్స్ట్. లెఫ్ట్ సైడ్ ఇంటూ 9, రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 9. 9 అంటే 3 స్క్వేర్. అన్ని స్క్వేర్లు క్యాన్సల్ అయిపోతాయి లెఫ్ట్ టు రైట్. ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వస్తుంది? 18 into 4/3 అంటే ఏ వాల్యూ ఎంత? 24. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఇచ్చారు, రేషియో ఇచ్చారు. 16:23. ఫస్ట్ నెంబర్ 16x, సెకండ్ నెంబర్ 23x. డిఫరెన్స్ ఇచ్చారా? డిఫరెన్స్ అంటే ఎంత? 7x. 224. ఏం కనుక్కోవాలి మనం? స్మాలర్ నెంబర్ అయితే కనుక్కోవాలి. స్మాలర్ నెంబర్ అంటే 16x అని కదా. 7 3s 21, 7 2s. 16 into x అంటే 32. మల్టిప్లై చేయండి. 16 2s 32, 16 3s 48 అంటే ఆన్సర్ ఎంత? 512. నెక్స్ట్ క్వశ్చన్. ద రేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ఏ టీవీ ఛానల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డ్యూరేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్. అంటే రేట్ వచ్చి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? డ్యూరేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫైనల్గా ఏమని రాయొచ్చు? రేట్ బై డ్యూరేషన్. కాన్స్టెంట్ కదా. రేట్ బై డ్యూరేషన్. రేట్ 1 by డ్యూరేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు రేట్ 2 by డ్యూరేషన్ 2. నెక్స్ట్. రేట్ 1 ఎంత ఇచ్చారు? 1,25,000. నెక్స్ట్. డ్యూరేషన్ ఎంత? 20 seconds. డ్యూరేషన్ 2 25 seconds అని ఇచ్చాడు. ఇప్పుడు రేట్ అయితే కనుక్కోవాలి. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే 20 seconds యాడ్కి ఎంత అమౌంట్ అవుతుంది, 25 seconds యాడ్కి ఎంత అమౌంట్ అవుతుందని అడిగారు. 5 4s 5 5s. నెక్స్ట్. మల్టిప్లై చేయండి. 125 into 5 అంటే 625 by 4 ఉంది కదా, by 4. 4 1s 4 15s 4 6 24. ఆన్సర్ 156తో స్టార్ట్ అవ్వాలి. క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుంది మీకు? థర్డ్ ఆప్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ మీన్ ప్రపోర్షన్. మధ్యానుపాతం అయితే కనుక్కోవాలి. 2 నెంబర్స్ ఇస్తే మీన్ ప్రపోర్షన్ ఎలా కనుక్కుంటాం? రూట్ AB. రూట్ ఏ అంటే ఎంత? 5.76 ఇంటూ 0.88. ఇక్కడ ఏమన్నాడు? రౌండ్ ఆఫ్ అన్నాడా? ఇక్కడ ఏమన్నాడు? రౌండ్ ఆఫ్. నెక్స్ట్ చూడండి.
ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. అంటే రూట్ లోపల ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 డెసిమల్స్ ఉన్నాయి. 2 + 2 ఎంత? 4. రూట్ లోపల 4 డెసిమల్స్ ఉంటే బయటకు వస్తే 2 డెసిమల్స్ అవుతాయి. రూట్లో ఉండే డెసిమల్స్ హాఫ్ అవుతాయి. 4 ఉంటే 2 అవుతాయి. కాబట్టి ప్రతి ఆన్సర్లో 2 డెసిమల్స్ ఉంటాయి. ఇంకా డెసిమల్స్ వదిలేసేయండి, నెంబర్ మీద ఫోకస్ చేద్దాం. 576, 88. నెక్స్ట్ 24 స్క్వేర్ ఎంత? 576 అంటే ఎంత వస్తుంది? 24. నెక్స్ట్ 88 కదా. నెక్స్ట్ మనకు తెలుసు కదా √81 ఎంత? 9. 24 × 9 వస్తుంది. నేను అప్రాక్సిమేట్గా రాశాను. 4 9s 36, 9 2s 18, 216 వస్తుంది. 2 డెసిమల్స్ వస్తాయి కదా. 216కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? 2.25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు. 4th ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. చతుర్థ అనుపాతం. 4th ప్రపోర్షన్ అంటే డి. ఫార్ములా వచ్చి BC/A. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 36 అండ్ నెంబర్ n. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ అప్లై చేయాలా? 36 n ఈస్ 3 times మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 8 and 32. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ అప్లై చేయాలి. 8 × 32. ఇప్పుడు ఈ n వాల్యూ కనుక్కుందాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 36 n = 3 square 9. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 9 × 8 × 32. 9 4s 4 8s. n = ఎంత? 64. 8 × 8 64. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మీన్ ప్రపోర్షన్ అయితే కనుక్కోవాలి. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ అప్లై చేయాలి. 0.5 × 72. 0.5 అంటే 1/2 × 72. 236. √36 ఎంత? 6. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ రేషియో బిట్వీన్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 32 and 48. థర్డ్ ప్రపోర్షన్కి ఫార్ములా ఏమి? B²/A. 48 × 48/A వాల్యూ ఎంత? 32. నెక్స్ట్ 8 4s 8 6. 4 1s 4 12s. C వాల్యూ ఎంత వస్తుంది? 72. థర్డ్ ప్రపోర్షన్ వచ్చి 72. విత్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 18. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 18 కనుక్కుందామా? C = B²/A. అంటే 18 × 18/4. 2 2s 2 9s 2 9s. ఎంత వస్తుంది? 81. రేషియో కనుక్కోవాలి కదా. ఫస్ట్ 72 వచ్చింది, మళ్ళీ 81 వచ్చింది. 9 8s 9 9s. ఆన్సర్ 8:9. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 40? 40కి ఎంత యాడ్ చేయాలని అడిగారు. ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా. ఎక్స్ అనుకుందామా. ద రిజల్ట్ ఈస్ థర్డ్ ప్రపోర్షన్ టు 16 and 28. థర్డ్ ప్రపోర్షన్కి ఫార్ములా B²/A. థర్డ్ ప్రపోర్షన్ అంటే సికి ఫార్ములా B²/A. బి వచ్చి 28. ఏ ఎంత? 16. 4 7s 4 4s. నెక్స్ట్ 4 7s. 40 + x = 7 × 7 49. x ఎంత? 9. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. T1 and T2 ఆర్ థర్డ్ ప్రపోర్షన్. ఈ 2 నెంబర్స్కి థర్డ్ ప్రపోర్షన్ T1. ఈ 2 నెంబర్స్కి థర్డ్ ప్రపోర్షన్ T2. రేషియో అయితే కనుక్కోవాలి. థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా ఏమి? థర్డ్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా B²/A. B²/A. సబ్స్టిట్యూట్ చేయండి. ఇది A, ఇది B. AB.
బి వాల్యూ 36 కదా, 36 స్క్వేర్ అంటే 36 ఇంటూ 36 బై ఏ వాల్యూ ఎంత 60. ఇక్కడ బి అంటే 60, 60 ఇంటూ 60 బై ఏ వాల్యూ 24. క్యాన్సలేషన్ చేయండి. 8 3s 8 2s, 2 18s, 8 3s 8 2s, 2 18s, నెక్స్ట్ 3 20s. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 4 9s 4 5s, నెక్స్ట్ 6 10s 6 3s. ఆన్సర్ ఏమొస్తుంది 27:50. 9 into 3 27, 27:50. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. when x is subtracted from each of the numbers, ప్రతి నెంబర్లోంచి x అయితే తీసేయాలి. 55 minus x, 50 minus x, 23 minus x, 22 minus x. అలా సపరేట్ చేస్తే నెంబర్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. నెంబర్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షన్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఏ రేషియో ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్కి కూడా అదే రేషియో ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలా, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేయాలి. 55 minus x ఇంటూ 22 minus x ఈజ్ ఈక్వల్ టు 50 minus x ఇంటూ 23 minus x. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. 55 ఇంటూ 22, 22 5s 110, 22 5s 110 అంటే 1210 వస్తుంది. నెక్స్ట్ 55 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 55x, మైనస్ ఎక్స్ ఇంటూ 22 మైనస్ 22x. క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 77x వస్తుంది. మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 50 ఇంటూ 23 1150 వస్తుంది. మైనస్ ఎక్స్ ఇంటూ 23 మైనస్ 23x. 50 ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 50x అంటే మైనస్ 73x వస్తుంది. మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సర్. 77xని రైట్ సైడ్కి పంపించండి. 77లో 73 పోతే 4x. 1210లో 1150 తీసేయండి. ఎంత వస్తుంది మనకు 60. 4 15s. ఎక్స్ వాల్యూ ఎంత 15 అయితే వచ్చింది. క్వశ్చన్లో ఏమడిగారు, ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 3 7x. 3కి 7కి xకి చతుర్థ అనుపాతం అయితే కనుక్కోవాలి. ఇది ఏబిసి కదా. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఉంది బీసీ బై ఏ. బి అంటే 7, సి అంటే 15, ఏ అంటే 3. అంటే ఆన్సర్ ఎంత 35. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు, ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. ఫోర్త్ ప్రపోర్షన్ ఈ ఫార్ములా బీసీ బై ఏ. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. సేమ్ ఇది కూడా అదే మోడల్. 3 నెంబర్స్ ఇచ్చారు, ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటే బీసీ బై ఏ. ఇది ఏబిసి. నెక్స్ట్. ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్. మేల్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఏ రేషియోలో ఉన్నారు 4:3. మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మేల్ అంటే 4 parts 460 ఉన్నారు. ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫిమేల్స్ అంటే 3 parts. 3 parts కావాలంటే 3 రాసుకోండి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసు, 4 parts ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎంత 460. 4 1s 4 1s 4 5s. మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మనకు 345. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A's and B's salaries are respectively 40% and 70% more than C salary. C శాలరీని 100 అనుకుందాం. C శాలరీని ఏమనుకుందాం 100 అనుకుందాం. ఏ శాలరీ వచ్చి 40% ఎక్కువ.
నెంబర్ 100 40 ఎక్కువ అంటే 140. బి శాలరీ వచ్చి 70% ఎక్కువ. నెంబర్ 100 కాబట్టి 70% ఎక్కువ అంటే 170 అవుతుంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బి శాలరీ అండ్ ఏ శాలరీ? బి శాలరీ 170, ఏ శాలరీ 140. రేషియో ఎంత? 17:14. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The students in 3 sections ABC of a class 10th are in the ratio 5:4:7. 10th క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఏబిసి స్టూడెంట్స్ ఏ రేషియోలో ఉన్నారు? 5:4:7. అంటే ఇప్పుడు ఏమని తీసుకోవచ్చు స్టూడెంట్స్ని? 5x, 4x, 7x. ఫస్ట్ సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ యాడ్ అయ్యారు? 15. సెకండ్ సెక్షన్లో 16 యాడ్ అయ్యారు. థర్డ్ సెక్షన్లో 9 యాడ్ అయ్యారు. ఇలా యాడ్ అయితే రేషియో చేంజ్ అవుతుంది. ఏమవుతుంది? 10:9:11. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్టర్ న్యూ అడ్మిషన్? అడ్మిషన్స్ అయ్యాక ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇది క్వశ్చన్. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ సెక్షన్లో 5x, సెకండ్ సెక్షన్లో 4x. ఫస్ట్ సెక్షన్లో ఎంతమంది యాడ్ అయ్యారు? 15. సెకండ్ సెక్షన్లో 16 యాడ్ అయ్యారు. రేషియో ఎంత? 10/9. మన ఇష్టం, ఏదో ఒక 2 సెక్షన్లు తీసుకోండి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 5 9s 45x, 15 9s 135, 4 into 10 40x, 16 into 10 160. 45లో 40 పోతే 5x. 160లో 135 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 25. ఎక్స్ వాల్యూ 5 వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే యాడ్ చేయాలి కదా. 5 + 4 9, 9 + 7 16, 16x. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎంతమంది యాడ్ అయ్యారు? 15 + 16 అంటే 31. 40 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. 16, ఎక్స్ వచ్చి 5 + 40 అంటే 80 + 40 ఎంత? 120. అంటే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 120 స్టూడెంట్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కంపేర్ ద రేషియోస్. ఇప్పుడు రేషియోస్ని ఏం చేయాలి మనం? కంపేర్ చేయాలి. ఫస్ట్ రేషియో 12/13, సెకండ్ రేషియో 7/8, థర్డ్ రేషియో 9/10, ఫోర్త్ రేషియో 5/6. మనం చెప్పే రేషియో గ్రేటర్ దెన్ 0.9 ఉండాలా, బట్ స్మాలర్ దెన్ 0.95 ఉండాలి. ఓకేనా? క్యాన్సలేషన్ చేయండి. 13 9s 117. 117 అంటే 3 మిగులుతుంది 30. 13 2s. సరిపోయింది కదా. 0.9 కన్నా ఎక్కువ, 0.95 కన్నా తక్కువ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. అదే ఇది అనుకోండి 8864, 0.9 కన్నా తక్కువ కదా, కానీ క్వశ్చన్లో గ్రేటర్ దెన్ 0.9 అన్నారు. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ వేరీస్ డైరెక్ట్లీ టు వై. ఎక్స్ వచ్చి వైకి అనుపాతంగా ఉంటుంది. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై. ఇక్కడ మల్టిప్లికేషన్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. x/y అనేది కాన్స్టెంట్. అంటే x1/y1 = x2/y2. x1 ఎంత? 3. y1 ఎంత? 5. x2 వచ్చి 7.8. y2 కనుక్కోవాలి. 3 2 6, 3 6 18. y2 ఎంత? మల్టిప్లై చేయండి. 2.6 × 5 13 కదా. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 25 అండ్ నెంబర్ n. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ అప్లై చేయాలా. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే √ab అని. ఈజ్ 2 times మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 15 and 35. మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ అప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే 25n = 2 square 4.
నెక్స్ట్ 15 ఇంటూ 35 కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 ఇంటూ 35, 5 5s 5 7s 5 3s, అంటే n వాల్యూ ఎంత 84 కదా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, ఫోర్త్ నెంబర్, మొదటి నెంబరు, సెకండ్ నెంబరు, ఫోర్త్ నెంబర్ అవన్నీ ఎలా ఉన్నాయి, ప్రపోర్షన్లో ఉన్నాయి. థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఫస్ట్ 2 నెంబర్స్ రేషియో ఎంత ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్ రేషియో కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఎంత 31, సెకండ్ నెంబర్ 12, థర్డ్ నెంబర్ తెలియదు కనుక్కోవాలి, ఫోర్త్ నెంబర్ 156. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 31 ఇంటూ 156 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ సి, 12 1s 12, 12 3s 36. సి వాల్యూ అంటే 31 ఇంటూ 13, మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది 403. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.